ఇండియా మన ఇంత పెద్ద కంట్రీ, కానీ మనంతా కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాం. కానీ ఇటలీ నుంచి ఎంత అగ్రికల్చర్ మషినరీ వస్తుందంటే లిటరల్గా ఇండియాకి హైయెస్ట్ అగ్రికల్చర్ మషినరీ ప్రొవైడ్ చేసే కంట్రీ కూడా ఇటలీయే. ఇటలీ ఈజ్ యాక్చువల్లీ అ స్మాల్ కంట్రీ విత్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్. సో ఇటలీలో అన్నిటికంటే ఐసింగ్ ఉన్న కేక్ అని నేను చెప్పగలిగే పాయింట్ ఏంటంటే స్కాలర్షిప్స్. ఇది ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏంటంటే ఫీజు జనరల్గా ఒక 10 లక్షల నుంచి 20 లక్షలు ఉంటే దాంట్లో ఒక 4 లక్షలు 5 లక్షల స్కాలర్షిప్ తగ్గించి దాన్ని స్కాలర్షిప్ అంటారు. కానీ ఇటలీలో స్కాలర్షిప్ ఈజ్ చాలా డిఫరెంట్. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ జీడిపి కంట్రీస్లో ఇటలీ ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సిన క్వశ్చన్ ఎకనామీ గురించి. ఇటలీ ఎకనామీ గురించి చాలా మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నాయి. కొంతమంది స్ట్రాంగ్ అంటారు, కొంతమంది స్లో అంటారు. స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇటలీ ఎకనామీ యాక్చువల్గా ఎలా ఉంటుంది? సో అది చాలా రియల్ సినారియోస్. ఏంటంటే బేసిక్గా ఇటలీ ఎకానమీ గురించి మాట్లాడినట్లయితే ఇట్ ఈస్ నాట్ బేసిక్ ఆన్ వన్ సింగిల్ ఫ్యాక్టర్. ఇటలీ యాక్చువల్గా ఇట్ ఈస్ హ్యావింగ్ ద రిసోర్సెస్ ఫ్రమ్ టూరిజం, ఫ్రమ్ ఇండస్ట్రీస్, ఫ్రమ్ అగ్రికల్చర్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వాళ్ళకి ఎకానమీ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇటలీ ప్రాక్టికల్గా సైజ్ ఆఫ్ సపరేట్ ఆంధ్ర ఎంత ఉందో అంతకన్నా కొంచెం పెద్ద కంట్రీ, బట్ వరల్డ్లోనే 7th ఇండస్ట్రియలైజ్ కంట్రీ. సో అంత చిన్న కంట్రీలో 7th ఇండస్ట్రియలైజ్ అయింది అంటే యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ ద డెన్సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఎప్పుడైతే ఇన్ని ఇండస్ట్రీస్ అక్కడ ఉండడం జరుగుతుంది అంటే కంపెనీస్ లైక్ ఫెరారీ, ల్యాంబోర్గినీ, ఆల్ఫా రోమియో, ఫియట్, పియాజియో, ఎల్ఎంఎల్ ఇలాంటి చాలా కంపెనీస్. ఆ తర్వాత మనకి ఫ్యాషన్ వేర్ చూసుకుంటే డాల్చే అండ్ గబానా, గుర్చి, ప్రాడా ఇవన్నీ కూడా ఫ్రమ్ ఇటలీ. సో ఆబ్వియస్లీ ఏంటంటే లైక్ ఇటలీ ఈజ్ యాక్చువల్లీ అ స్మాల్ కంట్రీ విత్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్. అంటే ఈరోజు ఫ్యాషన్ సెన్స్ కానివ్వండి, లేకపోతే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ అగ్రికల్చర్ మెషినరీ. ఎందుకంటే ఇండియా మన ఇంత పెద్ద కంట్రీ, కానీ మనంతా కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాం. కానీ ఇటలీ నుంచి ఎంత అగ్రికల్చర్ మషినరీ వస్తుందంటే లిటరల్గా ఇండియాకి హైయెస్ట్ అగ్రికల్చర్ మషినరీ ప్రొవైడ్ చేసే కంట్రీ కూడా ఇటలీయే. సో ఆబ్వియస్లీ ఇంత టెక్నికల్ అడ్వాన్స్ కంట్రీ కాబట్టి ఇటలీ ఎకానమీ అనేది ఇంకా ఎవర్ డే బై డే ఇట్ ఈస్ స్టిల్ గ్రోయింగ్. సో మీరు వేసుకునేది ప్రాడా షర్ట్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ఇటలీ? ఫ్రమ్ ఇటలీ, yes. ఇటలీ జీడిపి గురించి చెప్పండి, అలాగే ఏ సెక్టర్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయి అది కూడా చెప్పండి. షూర్. ఇటలీ మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే కనుక దట్ ఈస్ రేంజింగ్ అబౌట్ $45,000 to $50,000 per year. సో అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆబ్వియస్లీ షోస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దర్. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ జీడిపి కంట్రీస్లో ఇటలీ ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే దీనికి మేజర్గా ఇంతకుముందు నేను చెప్పినట్లు ద టాప్ కాంట్రిబ్యూటింగ్ సెక్టర్స్ ఆర్ ఆల్వేస్ ఇంజనీరింగ్, తర్వాత మేనేజ్మెంట్, ఆ తర్వాత లైఫ్ సైన్సెస్. బికాస్ కంపెనీస్ చాలా R&D బేస్డ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. సో లైఫ్ సైన్సెస్, ఆ తర్వాత ఫాలోడ్ బై దట్ మనకి అకౌంటింగ్, ఫినాన్సెస్, బ్యాంకింగ్ సెక్టర్స్, తర్వాత టూరిజం అయితే కనుక దట్స్ అ డిఫరెంట్ సెగ్మెంట్ ఆల్ టుగెదర్. సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో అన్ని ఫీల్డ్స్లో కూడా స్టూడెంట్కి ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ చాలా ఇవ్వడానికి అక్కడ ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి. రోమ్ క్యాపిటల్ అని తెలుసు, కానీ స్టూడెంట్స్కి మిలాన్ అని ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకు? సో బేసిక్గా ఏంటంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటారు. సో జనరల్గా ఏంటంటే లైక్ ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ లైక్ 2,000+ years ఆఫ్ హిస్టరీ ఇన్ దట్ కంట్రీ. దీంట్లో మన స్టూడెంట్స్కి రోమ్ ఒకటే కాకుండా ఇటలీ డెవలప్మెంట్ ఎలా జరిగిందంటే ఎవ్రీ స్టేట్ ఈజ్ ఈక్వల్లీ డెవలప్డ్. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే హైదరాబాద్ చూసుకుంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది, అదే నిజామాబాద్, కామారెడ్డి వెళ్తే ఇక్కడున్న గ్రోత్ అక్కడ ఉండదు. అయితే ఇప్పుడు అలా ఉన్నట్లయితే కనుక కంట్రీ ఈక్వల్గా డెవలప్ అవ్వడం కష్టమవుతుంది. బట్ వెరస్ యూరోప్లో ఏంటంటే ఇటలీలో ఎస్పెషల్లీ చూసుకుంటే మీకు ప్రతి స్టేట్లో కూడా ఇండస్ట్రియల్ హబ్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ టాప్ ఉంటాయి. దాంతోపాటు మన స్టూడెంట్స్కి అక్కడ ఫెసిలిటీస్ కానీ తర్వాత మేజర్గా పార్ట్ టైమ్స్ అండ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇది ఈక్వల్గా డెవలప్ అవ్వడం వల్ల ఇటలీలో మిలాన్ ఒకటే కాదు, మిలాన్, వెనిస్ దగ్గర, తర్వాత నెక్స్ట్ పాడువా, బొలోనియా, తర్వాత మనకి ఎలా దిగుతూ వస్తుంటే పార్మా, నెక్స్ట్ రోమ్, తర్వాత అబ్రుజో, ఆ తర్వాత పులియా, మెసీనా, కతానియా, సిసిలీ, సర్దానియా. సో ఈ ప్రతి ఏ స్టేట్ తీసుకున్నా కూడా ఇక్కడ అన్ని స్టేట్లో కూడా యూ విల్ హ్యావ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ అండ్ గ్రేట్ ఇండస్ట్రీస్ సరౌండింగ్ టు ఇట్. సో ఇక్కడ ప్రతి యూనివర్సిటీలో కూడా వాళ్ళకి అక్కడ ప్రతి స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇటలీలో మీరు ఎక్కడ చదివినా కూడా అవన్నీ ఆ స్టేట్ యూనివర్సిటీస్ అవడం వల్ల దోస్ ద బెస్ట్ యూనివర్సిటీస్. అంటే మన ఎగ్జాంపుల్ ఐఐటీస్ చూసుకుంటే ఇండియాలో ఐఐటీస్ స్కాటర్డ్ ఉంటాయి. సో ఒక్కొక్క స్టేట్లో అది టాప్ యూనివర్సిటీ. అలాగే ఇప్పుడు మన ఇటలీలో చేసే యూనివర్సిటీస్ విదేశ్ కాంగ్రెస్ ద్వారా చేసేవి ప్రతిదీ కూడా అటువంటి స్టేట్ యూనివర్సిటీస్కి మనం ఫోకస్ చేస్తాం. కాబట్టి అక్కడ లోకల్స్ అదే సీట్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడలాగే మన వాళ్ళు JEE రాసినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాయిన్ అవ్వాలి.
బట్ లక్కీగా ఫారెన్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా అడ్మిషన్ మనం అప్లై చేసి తెచ్చుకోవచ్చు. రీసెంట్గా వరల్డ్లో ఇన్ఫ్లేషన్ గురించి చాలా మాట్లాడుతున్నారు. ఇటలీలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది ఈ ప్రకారంగా? షూర్. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇటలీ ఏమీ దానికి అతీతమైన కాదు, బికాస్ ఇన్ఫ్లేషన్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. కాకపోతే ఇటలీ అనేది ఒక యూరోపియన్లో ఒక పార్ట్గా ఉండడము, తర్వాత స్టేబుల్ ఎకానమీ, తర్వాత హైయెస్ట్ జీడిపి కంట్రీస్, దాంతోపాటు స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఆబ్వియస్లీ ఇటలీలో ఏంటంటే లైక్ వాళ్ళ ఎకానమీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తూ ఇన్ఫ్లేషన్ ఎక్కువ రాకుండా ఆ కంట్రీ ఆల్రెడీ కావాల్సిన మెజర్స్ తీసుకుంది కాబట్టి అసలు ఇన్ఫ్లేషన్ గురించి యూరోప్లో అసలు టెన్షన్ అవసరం లేదు, దాంట్లో ఇటలీలో అయితే అస్సలు అక్కర్లేదు. హౌ ఇస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇటలీ? సో ఇటలీ యాక్చువల్గా ఏంటంటే దో ఇట్ ఈస్ సో వెల్ డెవలప్డ్ కంట్రీ, బట్ మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్, జర్మనీ ఈ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఐ వుడ్ సే హాఫ్ ఆఫ్ ఇట్. ఎంత మోస్ట్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతమంది స్టూడెంట్స్ పంపిస్తున్నాం కదా, నా స్టూడెంట్స్ ఎవరికి కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 500 euros పర్ మంత్ మించి ఖర్చు అవ్వదు. అండ్ చాలా మంది స్టూడెంట్ నాకు రిపోర్ట్ చేసేది ఏంటంటే 300 euros అయిపోతుంది, బికాస్ వాళ్ళ హౌసింగ్ ఏంటి లైక్ మన స్టూడెంట్స్తో షేరింగ్లో ఉంటారు. సో దాని ద్వారా ద హౌసింగ్ రెంటల్ విల్ కమ్ డౌన్ టు హార్డ్లీ 150 euros to 250 euros మ్యాక్సిమం పర్ మంత్. ఆ తర్వాత ఫుడ్ అంటారు, మనం ఎట్లాగో ఇండియన్స్ వండుకుంటాం కాబట్టి ఇట్ డజంట్ ఎక్సైడ్ మోర్ దెన్ 100 euros. సో ఓవరాల్గా ఒక 350 to 400 euros కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ అనేది ఎస్పెషల్లీ ఇటలీలో ఉంటుంది. స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ బర్డన్ తక్కువ చేయడానికి స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. సో ఇటలీలో ఎలాంటివి స్కాలర్షిప్ ఉంటాయి, ఇంకా స్టూడెంట్స్ ఎలా అప్లై చేయాలి కొంచెం చెప్పండి. షూర్. సో ఇటలీలో అన్నిటికంటే ఐసింగ్ ఉన్న కేక్ అని నేను చెప్పగలిగే పాయింట్ ఏంటంటే స్కాలర్షిప్స్. ఇది ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏంటంటే ఫీజు జనరల్గా ఒక 10 లక్షల నుంచి 20 లక్షలు ఉంటే దాంట్లో ఒక 4 లక్షలు 5 లక్షల స్కాలర్షిప్ తగ్గించి దాన్ని స్కాలర్షిప్ అంటారు. కానీ ఇటలీలో స్కాలర్షిప్ ఈజ్ చాలా డిఫరెంట్. ఏమవుతుంది, స్టూడెంట్స్కి అసలు ఉన్న ఈ ఫీజే ఒక 500 to 800 euros పర్ ఇయర్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్లో అప్ టు 3000 euros వరకు ఉంటుంది. కానీ ఈ ఫీజు అనేది అగైన్ మన ఇండియాలో ఉన్న ఫ్యామిలీ ఇన్కమ్ బట్టి డిపెండ్ అవుతుంది. అంటే వేర్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ లెస్ దెన్ 40,000 euros పర్ ఇయర్, అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఇండియాలో 42 lakhs కంటే తక్కువ ఉంటే మనం పూర్. సో ఇండియాలో మన అందరం కూడా పూర్ అని చెప్పుకోవచ్చు యాజ్ పర్ ఇటాలియన్ జీడిపి. దాని ప్రకారం ఏమవుతుందంటే ది ఇటాలియన్ గవర్నమెంట్ వాళ్ళకి స్టూడెంట్స్కి స్టైపండ్గా ఇస్తారు. స్టైపండ్ ఆఫ్ అబౌట్ 7,200 euros దే విల్ పే యాజ్ స్టైపండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ. అలాంగ్ విత్ ఫీజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీజ్ మొత్తం వేవ్ ఆఫ్ అయిపోయి దే ఓన్లీ ఎండ్ అప్ పేయింగ్ ద రీజనల్ ట్యాక్సెస్ విచ్ ఇస్ 165 euros. సో స్టూడెంట్ కట్టేదల్లా ఏంటంటే సంవత్సరానికి ఒక 18,000 to 20,000 rupees is a fees what they pay, and the government will pay them in return 7,200 euros, అంటే అప్రాక్సిమేట్లీ 7.5 lakh rupees ఆఫ్ డైరెక్ట్ గ్రాంట్స్ స్టూడెంట్కి ఎదుగుతుంది. సో ఫస్ట్ ఇయర్లో అలాగే వస్తుంది, సెకండ్ ఇయర్లో అలాగే వస్తుంది. ఆ తర్వాత విత్ ఇన్ ద టైం కోర్స్ కంప్లీట్ అయితే ఇంకొక హాఫ్ స్కాలర్షిప్ ఎక్స్ట్రా ఇస్తారు. సో ఆటోమేటిక్గా ఒక మాస్టర్స్ చేసినట్లయితే స్టూడెంట్కి చదివేటప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ విల్ పే దెమ్ 15 lakh rupees. అదే ఒక బ్యాచిలర్స్ కనుక మీరు ఇటలీలో ప్లాన్ చేస్తే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు గవర్నమెంట్ నుంచి ఒక 28 lakh rupees వరకు మీకు ఉల్టా స్కాలర్షిప్ వస్తుంది, విచ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్, సర్వైవల్ అండ్ బయింగ్ న్యూ iPhones అండ్ ఎవ్రీ న్యూ రిలీజ్ డేట్.